షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. వాక్య భాగం గమనించినప్పుడు ఎక్లీసియాస్టస్ చాప్టర్ 11:3, ప్రసంగి గ్రంథము 11:3. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను, అది పడిన చోటే ఉండదు. కానీ గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘమును కనిపెట్టేవాడు పోయడు. వాక్యమును గమనించిన మేఘమును వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయి. టాపిక్ ఫర్ టుడే ఇస్ clouds of blessing. Clouds of blessing. The clouds be full of rain. They empty themselves upon the earth. Why then do we dread the clouds which now darken our sky? ఆకాశమును మేఘములు మబ్బులు కమ్మివేస్తాయి. వాటిని చూచి ఎందుకు మనం భయపడాలి? For while they hide the sun is not quenched, he will be out again. దట్టంగా కారు మేఘాలు అలుముకున్నప్పుడు సూర్యుని కప్పివేస్తాయి. క్షణము మాత్రమే, కొద్దిసేపు మాత్రమే. The sun is not quenched. సూర్యుని ఆర్పలేవు. he will be out again. ఆయన ఉదయిస్తూనే ఉంటాడు. Meanwhile, those black clouds are filled with rain. The blacker they are, the more likely they will yield plentiful showers. అది కారు మేఘాలు ఎంత దట్టంగా ఉన్నప్పుడు కూడా అంత దట్టమైన వర్షాన్ని వర్షింపచేస్తాయి. How can we have rain without clouds? మేఘాలు లేక వర్షాన్ని ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయగలము? Our troubles have always brought us blessings. కష్టాలు అనేవి, కారు మేఘాల కష్టాలు అనేవి, వ్యాధి బాధలే కావచ్చు, సమస్యలే కావచ్చు, ఇవన్నీ కూడా ఆశీర్వాద వర్షంగా మారిపోతాయి. Our God may drench us with grief, but He will refresh us with mercy. మన దేవుడు దుఃఖంతో ముంచివేయవచ్చు, కానీ He refreshes us with mercy. తన కృప చేత, కనికరం చేత మన రిఫ్రెష్ చేసే దేవుడు. Let us not worry about the dark clouds, but sing. ఆ దట్టమైన కారు మేఘాలు చూసి మనం భయపడకూడదు, మనం స్తుతించాలి. May prophets have brought us through April crowds, showers. మే ప్రవర్త గమనించినప్పుడు ఏప్రిల్ మాసంలో పడే ఆ వర్షపు జలుల తర్వాత మే ఫ్లవర్స్ వికసిస్తాయి. మీరు చూసి ఉంటారు మే ఫ్లవర్స్. అవి ఎంత ఆకర్షణీయంగా ఉంటారు అవి. సో మే ఫ్లవర్స్ ఆర్ బ్రాట్ టు us through April clouds and showers. కాబట్టి వర్షం పడిన తర్వాత గమనించినప్పుడు ఈ మే ఫ్లవర్స్ అన్ని వికసిస్తాయి, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. The blue of heaven is larger than the clouds. మేఘాల కంటే నీలి మేఘాలు అనేవి చాలా చాలా అవి ప్రకాశమానవంతమైన విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కానీ మన జీవితంలో గమనించినప్పుడు కారు మేఘాలు అలుగున్నప్పుడు భయపడకూడదు, మనం అధైర్యపడకూడదు. దే విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్. ఆ కారు మేఘాలు వర్షముతో నిండి ఉన్నాయి. ఎంత ఎంత దట్టంగా ఉంటాయో అంత కుండపోత వర్షం అనేది వర్షిస్తుంది, భూమిని తడుపుతుంది, ఫలాన్ని ఇస్తుంది. మన జీవితాలకు కూడా ఇలాంటి దట్టమైన కారు మీద అనుకుంటాయి. నా జీవితంలో ఎన్నో కారు మీద కానీ 43 సంవత్సరాల పరిచయలో ఎంత అనుకున్నాము కూడా అవి నిజముగా కుండపోతు వర్షాన్ని
నా మీద వర్షింపజేశాయి. కానీ భయపడవద్దండి, జడేవద్దండి, దిగులు పడవద్దండి, కృంగిపోవద్దండి. ఆ కారు మేఘాలను చూసి అధీనపడకూడదు. దే విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్. ఆ రీతిగా దేవుని ఆశీర్వాద వర్షాన్ని మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. క్లౌడ్స్ ఆఫ్ రెయిన్ అంశం గురించి ధ్యానం చేసాం. నాయన మీకు స్తోత్రాలు మా చెల్లిస్తున్నాం మా తండ్రి. మా జీవిత కష్టాల కారు మీద అలుముకున్నప్పుడు ప్రభువా, దట్టంగా అలుముకున్నప్పుడు తండ్రి, ఆ విధంగా ఉదయించే సూర్యుని ఆపులేని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, క్షణిక మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అవి నిజంగా కారు మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు దాన్ని దట్టమైన ప్రచండమైన వర్షాన్ని వర్షింపజేస్తాయి, ఆశీర్వాద వర్షాన్ని వర్షింపజేస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, క్లౌడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మేము పొందుకోవడానికి ఆత్మశక్తి మాకు దయచేయవలసిందిగా జ్ఞాపకం చేస్తూ, వాక్యం ప్రతిభను దర్శించి తండ్రి, వారి జీవిత కారు మీద అలుముకున్నప్పుడు తండ్రి, విషాద ఛాయ అలుముకున్న ప్రభువ, భయపడక ఆ విషాద ఛాయల కారు మేఘాలు ఆశీర్వాద వర్షాన్ని వర్షింపచేస్తాయని గ్రహించుకొని తండ్రి, విశ్వసించి నిరీక్షించిన ఆయన దీవెన పొందే కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.